హాయ్ అండి. అండ్ హై. బిగ్ బాస్ చూసారా? ఆదిత్య ఓం ఎలిమినేట్ అంటున్నారు. మీరేమంటారు? ఒక ప్రోమోలో చూసాం ఈరోజు అంత కంప్లీట్గా ఆదిత్యం ఎలిమెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో నాకు అనిపించిందండి, నేను నైట్ లైవ్ చూశాను. లైవ్ చూస్తుంటే లైక్ ఏంటంటే అందరూ ఆదిత్యం పంపించినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది, బయటికి వెళ్ళిపోయాడు అనుకున్నా. ఆ టైంలో మన ఓటింగ్ కూడా ఆపేస్తారు. సహజంగా ఓటింగ్ ఎప్పుడంటే మండే టు ఫ్రైడే ఉంటుంది. సో నిన్న సడన్గా ఓటింగ్ ఆపేసాక ఏంది అసలు వెడ్నెస్డే రోజు ఓటింగ్ ఆపేశారు అనుకున్నా. అప్పుడు మేబీ 100% ఆదిత్యం బయటికి పంపిస్తారు అనే ఫీలింగ్ వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ ఈ రోజు చూస్తే మళ్ళీ ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది. సరే ఆదిత్యం ఫోటో ఉంటే ఆదిత్యంకి క్లిక్ చేసిన ఆదిత్యంకి ఓటు పడ్డది. సో నాకు అనిపించింది అంటే 100% ఓన్ అని కాదన్నా నబీల్ అయితే ఆదిత్యం బయటకు పంపాడు. సో అక్కడ ఉన్న అంటే బిగ్ బాస్ కూడా క్లియర్ చెప్పాడండి. ఎప్పుడు బిగ్ బాస్ చెప్పదు చరిత్రలో. ఫస్ట్ ఏం చెప్పిందంటే 6 మెంబర్స్ నామినేషన్లు ఉన్నారు. 6 మెంబర్స్లో ఆడ నబిల్కి, నిఖిల్కి, నాగమణికంటకి మంచి ఓటింగ్ పడ్డది. లీస్ట్ 3లో విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు నుంచి ఎవరు పంపించాలని అంటే బిగ్ బాస్ చెప్పడం అంటే ఎప్పుడు లోపల. సో ఓటింగ్ గురించి చెప్పింది ఫస్ట్ టైం. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారని చెప్పి ముగ్గురు నిలబెడతారనమాట. నైనికని, విష్ణుప్రియని, ఆదిత్యం. సో అందరు కూడా ఆదిత్యం బయటకు పంపించాలని అని అన్నారు. సో నిజంగా నాకైతే అనిపించింది ఆదిత్యం బయటకు పోయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో నేను ఎందుకంటే నిన్న నైట్ 12 o'clock యూసెఫ్ కూడా చెప్పుకోసుకుని తను ఇట్లా వస్తున్నంట. సో తనకు ఒక ప్యాషన్ కదా, తను ఇట్లా అట్లా ఐ లవ్ యూ అన్నట్టు ఫ్యాన్స్ చూసి ఐ లవ్ యూ అన్నాడంట. నిజంగా ఫ్యాన్స్ అందరూ చూసి ఆదిత్యం వెళ్ళిపోయినట్లు కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. చాలా మంది నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తనైతే ఈ రోజు అయితే కోర్టుకి వెళ్ళినట్ట. సో ఓటింగ్ అయితే నడుస్తూనే ఉంది. ఆదిత్యం కోర్టులు పడుతున్నాయి కానీ తను బయటకు ఉన్నాడు. నాకు అదే షాక్ ఉన్నా. బయట ఉన్న వ్యక్తి కోర్టు వెళ్ళి పడితే సస్పెన్స్గా మారింది. సో బయట ఉన్నప్పుడు కూడా మేబీ సాటర్డే రోజు మళ్ళీ లోపలికి వచ్చి నాగార్జున చేతుల మీద బయటకు పంపిస్తారంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో చూద్దాం, మేబీ 100% ఆదిత్యం పోయే ఛాన్స్ అవుతుంది. వైల్డ్ కార్డ్ ఫస్ట్ రావడం వల్ల వీళ్ళని మిడ్ నైట్ ఎలిమినేట్ చేశారంటారా? వైల్డ్ కార్డ్ కోసం ఎలిమెంట్ చేస్తారు. కాకపోతే మళ్ళీ అక్కడ ఉత్తగా పంపిస్తే బాగుండన్న ఉద్దేశంతో వైల్డ్ కార్డ్ ఫ్రైడే రోజు మేబీ షూట్ అయితే ఉండొచ్చు. ఫ్రైడే సాటర్డే రోజు షూట్ అవుతుంది. ఆ వైల్డ్ కార్డ్తో పాటు వీళ్ళ అందరూ లోపలికి వస్తారు, ఈయన ఒకటి బయటకు వస్తారు అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉందన్న. ఓకే, ఓట్ ప్రకారం నైనిక వీక్ ఉంది మనకి. కానీ ఆదిత్య ఓంని ఎందుకు బయటికి పంపించేశారంట? అరే నిజంగా నాకు కూడా అదే అనిపించింది అండి. పాపం తను మంచిగా గేమ్ ఆడుతున్నాడు. లైక్ మొన్న నుంచి ఐ లవ్ యూ అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు. అరే మంచి గేమ్ ఆడుతున్నాడు. నాకు సర్వే చేసిన అండి తను ఎట్లా అంటే ఏందనేది. సో వాళ్ళ డాడీ మంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంట. తను వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళ మమ్మీ ఒక రాజకీయ పార్టీలో ఉంది. తను మన తెలంగాణలో ఒక ఊరిని దత్తత తీసుకున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. సో తను కాకపోతే గేమ్లో కొంచెం సైలెంట్ ఉన్న ఫీలింగ్ వచ్చింది. తను ఉంటే బాగుండేది, మంచి ఇప్పుడు స్ట్రాంగ్ అవుతున్నాడు. మన ఎవరు బేబక్క కూడా ఫైర్ కావాలి అంటే మన ఫైర్లో చేతి పెట్టిండు. మంచిగా అతను ఫీలింగ్ వచ్చింది. కానీ చూద్దాం, నాకైతే అనిపించింది కొంతమంది నచ్చలేడేమో అన్న ఫీలింగ్ వచ్చింది. మేబీ తన పోయినా అనుకుంటాను నేను. ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు? సో ఆదిత్యమే అనుకుంటున్నాను నేను కూడా. నైనిక కూడా అంటున్నారు, మీరేమంటారు? నైనిక కొద్దిగా ఫ్యాన్ బేస్ ఉందండి. అంటే మీరు అవునని కాదన్నా తను డీ షో చేసింది, కొద్దిగా ఫ్యాన్ బేస్ ఉంది. మేబీ తను నువ్వు అన్న కాదన్నా అన్న లాస్ట్ గ్రాండ్ ఫినాలేకి డాన్సెస్ కావాలి. సో తను ఉంచుకుంటారేమో, అలా గ్రాండ్ ఫినాల్ రోజు వాడుకుంటారేమో అన్నట్టు ఇన్ఫర్మేషన్ అట్లా అనుకుంటున్నాను నేను. ఉంటుందో ఉండదో తెలియదు కానీ లీస్ట్ ఓటింగ్ అయితే నైనిక, ఆదిత్యం ఉన్నారు. సో ఆదిత్యంకి తక్కువ ఓట్లు పడ్డట్టు ఇన్ఫర్మేషన్ ఉందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.